టీఎంసీల గోదావరి జలాలు తరలించేందుకు ఏపీ కుట్ర చేస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ప్రాజెక్టుల పేర్లు మారుతున్నాయే తప్ప గోదావరి జలద్రోహం మాత్రం ఆగలేదని, బనకచెర్ల నుంచి నల్లమల సాగర్ వరకు పేర్లు మారినా దోపిడీ కొనసాగుతోందని ఆరోపించారు. కత్తి చంద్రబాబు చేతిలో ఉంది, పొడిచేది రేవంత్ రెడ్డి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బనకచెర్లపై సమావేశానికి వెళ్లబోమని చెప్పి వెళ్లారని, ఇది అంతా ఒక ప్లాన్ ప్రకారమే జరుగుతోందని అన్నారు. తెలంగాణ భవన్లో ఇవాళ మీడియాతో మాట్లాడారు. ఏపీ ప్రభుత్వ ఒత్తిడితోనే ఢిల్లీలో జల వివాదాల మీటింగ్ జరుగుతోందన్నారు. తెలంగాణ ప్రాంతం వారే రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారని, నదీ జలాలపై మేం మాట్లాడిన తర్వాతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తరాలు రాస్తోందన్నారు. ఢిల్లీలో జరుగుతున్న ఇరు రాష్ట్రాల అధికారుల సమావేశం తెలంగాణకు మరణ శాసనమన్నారు. నల్లమల సాగర్ టెండర్లు పూర్తయ్యాక సుప్రీంకోర్టు వెళ్లారని, సుప్రీంకోర్టులో కేసు వేయమంటే చెల్లని రిట్ వేసి వాపసు తెచ్చుకున్నారన్నారు. పథకం ప్రకారమే నల్లమల సాగర్ ప్రాజెక్టుకు సహకరిస్తున్నారన్నారు. తెలంగాణ నీటి హక్కులు ఏపీకి తాకట్టు పెట్టడాన్ని ఒప్పుకునేదే లేదని హరీష్ రావు అన్నారు. బీజేపీ తెలుగుదేశం పార్టీల సంయుక్త ప్రభుత్వం కేంద్రంలో ఉన్నది, ఢిల్లీలో ఉన్నది తెలుగుదేశం ప్రభుత్వం. ఇలా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అధికారంలో ఉన్న పార్టీ ఢిల్లీలో కూడా అధికారాన్ని పంచుకుంటుంది. రెండు రాష్ట్రాల్లో తెలుగుదేశం బీజేపీలు అధికారాన్ని పంచుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఒత్తిడితోనే ఢిల్లీలో మీటింగ్ జరుగుతూ ఉంది. ఆ మీటింగ్ కు ఇవాళ తెలంగాణ ఇంజనీర్లు మధ్యాహ్నం 2 గంటలకు హాజరు కాబోతా ఉన్నారు. పేరుకే జల వివాదాల మీటింగ్, ఎజెండా మాత్రం 200 టీఎంసీల గోదావరి నీళ్లను పోలవరం ద్వారా నల్లమల్ల సాగర్ కు రాయలసీమ ప్రాంతానికి తరలించేటువంటి ఒక కుట్ర జరుగుతా ఉంది. మీటింగ్ లో ఆ రోజు కూడా ముఖ్యమంత్రుల మీటింగ్ లో మొదటి ఎజెండాలో మొదటి పాయింటే గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు. ఇవాళ కూడా ఆ 200 టీఎంసీలు తరలించేటువంటి ఒక కుట్ర జరుగుతూ ఉంది. మరి ఈరోజు ఎందుకు ఈ మీటింగ్కి హాజరవుతున్నారు?